ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువ వినతులు రెవెన్యూ విభాగానికి సంబంధించినవని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ పాలన కారణంగానే చాలా సమస్యలు ఉన్నాయని వైసీపీపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న మంత్రి నారాయణతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసింది ప్రజా దర్బార్. ఈ రోజు ప్రజా దర్బార్కు మినిస్టర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంతమంది సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినాయి, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఎంత కాలంలో పరిష్కారం చూపిస్తారని తెలుస్తుంది. సార్, ఈ రోజు ప్రధానంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తాయి, వాటికి ఏ టైంలో పరిష్కారం చూపిస్తున్నారు? ఈరోజు యాక్చువల్గా 56 సమస్యలు వచ్చాయండి. ఆ 56 మొత్తం 56లో 60% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. తర్వాత కొన్ని పెన్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువగా డిస్ప్యూట్స్ అంటే సైట్స్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, అంటే టౌన్స్లో యాక్చువల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అయితే ఇవన్నింటిలో చాలా వరకు యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా వీలైన తొందరగా చేస్తామని చెప్పారు. 65 నుంచి 70 ఎక్కువగా బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్స్ ఇటువంటి అంటే వాళ్ళ పర్సనలీ ఉంటాయి. పర్సనల్ డిస్ప్యూట్స్లో కొంత టైం పడుతుంది. అయినప్పటికీ అధికారులు యాక్చువల్గా వాటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే ల్యాండ్స్లోకి వచ్చేళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 22A రకరకాలుగా పెట్టేశారు. దాంతో రాష్ట్రంలోని ప్రజలకి అనేక ఇబ్బందులు జరిగినాయి. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే వెంటనే దానికి ఒక సబ్ కమిటీ వేశారు. దాంట్లో యాక్చువల్గా నేను కూడా ఉన్నాను. దాంట్లో అనేక సమస్యలు యాక్చువల్గా సాల్వ్ చేసి వాటికి పాలసీ డెసిషన్లు చేసాం. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వారే స్వయాన్ని రివ్యూ చేస్తూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్స్ విషయంలో ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు ఎన్ని 22Aలో పెట్టేశారు. అంటే ఇంకా వాళ్ళు అమ్ముకోవటానికి లేదు, ఏమీ చేయటానికి లేదు. వాటిలన్నిటినీ రిలీజ్ చేయాలి. ఎవరికి ఇబ్బంది పడుతున్నాయి పర్సనల్గా చేయటం వల్ల ఎన్నో సమస్యలు సాల్వ్ అయింది. మిగతా కొన్ని సమస్యలు కూడా వీలైన తొందరలో చేయాలని వారు ప్రత్యేకంగా ఫోర్స్ చేస్తున్నారు. అందుకని ఈరోజు 60%, 70% ఈవెన్ లోకల్గా ఎమ్మెల్యేలు యాక్చువల్ గ్రీవెన్సీలు పెట్టినా 70 నుంచి 75% ఇవే వస్తున్నాయి ల్యాండ్ డిస్ప్యూట్స్. అంటే గత ప్రభుత్వం చేసినాయి. ఏదేమైనప్పటికీ వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెట్టారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఆ కన్సర్న్ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు కానీ వాళ్ళ టీం వచ్చేస్తున్నారు. వీలైన తొందరలో ఈ ప్రాబ్లం రాష్ట్రంలో లేకుండా చేయడం జరుగుతుంది. సార్, ప్రతిపక్షాలు CRDA మీద చాలా విమర్శలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులను పిలిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నామని చెప్పడం అట్లా చేస్తున్నారు. దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 35,100 మంది యాక్చువల్గా ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళల్లో కేవలం ఒక 459 ఎకరాలకు యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేయాలా. అది కూడా వాళ్ళ పర్సనల్ డిస్ప్యూట్స్, కోర్టుకు పోవటం, వాళ్ళు అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే పిల్లలకు రావాలంటే మళ్ళీ అఫిడవిట్ ఉండాలా. వీటితో ఆగిన తప్పితే మిగతా అన్నీ వాళ్ళు చేశారు. అయితే ఈరోజు అక్కడక్కడ ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ ల్యాండ్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉండారో దానికి ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. అది తప్పదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఇంతకాలం ల్యాండ్ అక్విజిషన్ పెట్టక ఇప్పుడు పెట్టామంటే అర్థం ఏంటంటే ఇంకా అది పెట్టకుండా ఉంటే ఆ రోడ్లన్నీ ఇన్కంప్లీట్ అవుతాయి. రోడ్లు కంప్లీట్ చేయాలంటే అది చేయక తప్పదు. దాన్ని పెట్టాము. దాని మీద కూడా యాక్చువల్గా మా అధికారులు ఇంకా కూడా సంప్రదిస్తున్నారు. మీరు ల్యాండ్ పుల్లింగ్కి రండి, ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెనిఫిట్ అని. అయితే దీని మీద కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. కొందరు పనిగట్టుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 24 మందితో మాట్లాడారు. మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే పనులు చేశాడు. రెచ్చగొట్టే పనులు ఎందుకంటే మా ప్రభుత్వం వస్తే రాజధాని తీసేస్తుంది. ఏం తీస్తే అంతా కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంటే అసలు ఆ మాట ఏంది? మావిగన్ అండి, ఇంకా ఏంది మావిగన్ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదో నవ్వుకుంటున్నారు. అసలు ఒక అవగాహన లేకుండా గత ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆడొచ్చి చూడాలి వర్క్లు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి చూస్తే తెలుస్తుంది. అందువల్ల ఈ ల్యాండ్ అక్విజిషన్లు ఎవరైతే ఉండారో ఈరోజు కూడా మీ మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. సార్, యోగాంధ్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? యోగాంధ్రకి యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారే పర్సనల్గా చేస్తారు. ఎందుకంటే గత సంవత్సరం మన భారత ప్రధాని రావటం, దాన్ని ఎంతో ఇదిగా చేయటం గిన్నీస్ రికార్డ్ అయింది.
అయితే ఈసారి ఏంటంటే పరిస్థితిని బట్టి యాక్చువల్గా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద చేస్తున్నారు. ఈ యుగాంధ్ర అనుకున్న ప్రకారం యాక్చువల్గా ఏదైతే మన యొక్క అమరావతిలో పెట్టారో అక్కడ చేయటం జరుగుతుంది. చాలు. సో చూశారు కదా, ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటికి కూడా తగిన పరిష్కారం చూపించబోతున్నారని కూడా చెప్తున్నారు. అలాగే యోగాంధ్రకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు జరగబోతున్నాయని, గతంలో కాకుండా ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ఎలా ఏర్పాట్లు చేయబోతున్నారో ప్రజలు చూడాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.